కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని అట్లూరు మండలం ఎస్ వెంకటాపురం గ్రామంలోని రంగవల్లి కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. మోడల్ స్కూల్ పేరు చెప్పి మా ప్రమేయం లేకుండా మా పిల్లలను ఎలాంటి వస్తువులు లేని పాఠశాలకు తరలించడం సరికాదని, ఆ పాఠశాలలో ఎలాంటి వస్తువులు కానీ మా పిల్లలకు రక్షణ కానీ లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆ పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. పై అధికారులు స్పందించి మా పాఠశాలకు మాకు ఇప్పించాలంటూ విన్నవించుకుంటున్నారు. ఏమనగా అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ చెన్నేపల్లి గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం సార్. మా పిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎంపీపీ స్కూల్లో మా విలేజ్ లోనే చదువుతున్నారు. కావున ఈ హాలిడేస్ కి ఎస్ వెంకటాపురంలో 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ 5th క్లాస్ కి అక్కడ మా అనుమతి లేని మా పిల్లల్ని అక్కడ జాయిన్ చేసేసారు. మేము ఏ సంతకాలు పెట్టలేదు, ఏం చేయలేదు, మా అనుమతి లేకుండానే అక్కడ చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి అడుగుతుంటే మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటున్నారు సార్. మా పిల్లల్ని మేము అక్కడికే పంపించాము 3 days. ఇంతవరకు వాళ్ళకి ఏమి ప్లేయర్ కానీ క్రమశిక్షణ కానీ ఏది లేదు సార్. మాకు అక్కడ ఇష్టం లేదు, మా టీసీ మాకు ఇవ్వండి అంటే మేము ఇవ్వము, మీ అనుమతితోనే ఇక్కడ వచ్చామంటున్నారు. మేము సంతకాలు పెట్టనే మా టీసీలు ఎందుకు వెళ్ళాయి అక్కడికి? మాకు అక్కడ స్కూల్ వద్దు సార్, మా స్కూల్ మాకే కావాలి. మా విలేజ్ లోనే 1st క్లాస్ to 5th క్లాస్ వరకు మా విలేజ్ లోనే మాకు కావాలి సార్. దయచేసి మా అర్జీని తీసుకొని మా విలేజ్ లోనే మాకు అన్ని వసతులు ఉండేటట్టు చూడండి సార్. ఇంతటితో ఇంతే సార్ కోరుకుంటున్నాను. వెంకటాపురం స్కూల్లో వసతి లేదు, బాత్రూమ్ లేదు, పిల్లలకు రక్షణ లేదు, రంగుల తొట్లు మాదిరి ఉంది. ఈ పక్క తార్ రోడ్డు, ఈ పక్క బైపాస్ మాదిరిగా ఈ పక్క పిల్లల మధ్యలో ఉన్నారు. మా పిల్లలకు అక్కడ సేఫ్టీ లేదు. మేము ఒప్పదలుచుకోవాలి. మా పిల్లలకి ఎక్కడ ప్రమాదం జరుగుతాయి, మా పిల్లలు ఎవరు తీసుకుపోతే మాకెవరు జవాబు చెప్తారు? గవర్నమెంట్ చెప్తారు. ఏం చెప్తారు గవర్నమెంట్? అయిపోయి నాకు ఏం చెప్తారు గవర్నమెంట్? మా పిల్లలు మా ఊర్లోనే చదువుకోవాలా? మా స్కూల్ మా ఊర్లోనే 1 నుంచి 5 వరకు ఉండాలని మేము ఉపాధ్యాయులకు అడిగితే టీసీ అంటారంటే మేము టీసీ అన్నారు. టీసీ మా సంతకాలు లేకుండా ఏం లేకోకుండా వెంకటాపురం స్కూల్కి ట్రాన్స్ఫర్ చేసామని సార్ చెప్తున్నాడు. సార్ అక్కడ అడిగితే మాకు తెలియదు, మీరు సంతకాలు పెట్టినట్టు మేము తీసుకున్నాము, ఇప్పుడు ఎట్లా ఇమ్మంటారు అని అంటారు. మేమైతే సంతకాలు పెట్టలేదు తల్లిదండ్రులము. మా స్కూల్ మాకు ఇక్కడే కావాలని 1, 2, 3, 4, 5 తరగతి ఇక్కడే మా పిల్లలు మా ఊళ్ళో చదువుకోవాలి. మేము ఉపాధి చేసుకొని బతుకోవాలము. ఉదయం పోతే మళ్ళీ నైట్ వరకు మేము ఇంటికి రాలేము. 8కి వచ్చాము. మా పిల్లలకి ఎవరు బాధ్యత? అక్కడ స్కూల్ పంపించే మధ్యలో ఏమైనా అయితే మేము ఏమని అడగాలి? అందుకు మా ఊర్లో మా స్కూల్ కావాలి సార్. మేము అందుకు అడుగుతాము, అందుకు ఈ ధర్నా చేస్తాను. మా పిల్లలు అందరూ దయచేసి మా స్కూల్ మా ఊర్లోనే ఉండాలని మేము కోరుతున్నాము. ఈ ఏ ఊరు గురించి తప్పుగా కాదు, మా పిల్లల జీవితం కోసం మేము అడుగుతున్నాము. ఉపాధి మాకు పని చేసుకుంటేనే బతకాలి, లేకపోతే మాకు లేదు. మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు కాదు, చదువుకొని విదేశాలు పంపించడానికి పూటకు గడుపుకొని పని చేసుకుని బతికే కూలీలము. మా పిల్లలు దయచేసి 1, 2, 3, 4, 5 ఎగ్జాంపురంలో లేకోకుండా మా ఊర్లోనే మాకు వసతి కల్పించాలని, చెన్నైపల్లిలోనే స్కూల్ ఉండాలని మా ఊర్లోనే మేము కోరుతున్నాము. తప్పుగా అయితే కాదు. దయచేసి మా కలెక్టర్ గా సార్ మీకు అడుగుతున్నాం సార్, మా పిల్లల్ని ఇక్కడికే ఉపాధి మాకు చేయండి సార్. 1, 2, 3, 4, 5 తగ్గి ఇక్కడే చదవాలని మేము కోరుతున్నాం సార్. ఇది తప్పుగా కాదు. మా పిల్లలకు మాకు జీవనాధారం లేక మేము పనిలోకి పోతున్నాం కాబట్టి మా పిల్లలకి ఏమైనా ఆపద జరుగుతుంది. అక్కడైతే ఏమి వసతులు లేవు, ఒక బాత్రూమ్ లేవు, ఒకటి ఏం వసతి లేదు, ఆయమ్మ ఉండదు, పిల్లలు సరిగా లేరు. మేము పోతే పిల్లలు ఆటలాడుకుంటారు. ఉపాధి 5 మంది సార్లు మేడాలు ఉంటే ఏం ఉపాధి ఇస్తాను సార్? ఈ పొద్దుటికి 1 వారం అయింది, ప్లేస్ చేయలేదు అక్కడ. మా పిల్లలకి ఏం క్రమశిక్షణ ఇస్తాను గవర్నమెంట్ స్కూళ్ళల్లో? దయచేసి మా స్కూల్ మా ఊళ్ళోనే ఉండాలని మేము కోరుతున్నాం కలెక్టర్ సార్.